slow up, no I don't take shit, I got no love. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫెక్ట్ నంద్ర. ఈరోజు మీకు నౌకరీ క్యాంపస్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు బెల్ ఐకాన్లో వస్తాయి. సో వీడియోలోకి వెళ్తున్నాం. చూడండి, నౌకరీ క్యాంపస్ వల్ల అనేది ప్రతి ఇయర్ మనకి ఆల్ ఇండియన్ యాక్ట్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఇయర్ మనకి మే 25th 24th మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు నౌకరీ క్యాంపస్ వాళ్ళు. సో దీని గురించి చెప్పేవాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నౌకరీ క్యాంపస్లో అంబాసిడర్గా వర్క్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నా సరే కింద ఒక డిస్క్రిప్షన్లో గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. అలా డైలీ మీకు నౌకరీలో ఏమైనా జాబ్ అప్డేట్స్ ఉన్నా కానీ, సాఫ్ట్వేర్ కానీ, నాన్ టెక్నికల్ జాబ్స్ కానీ డైలీ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు ఏమైనా జాబ్స్ కావాలన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు పాస్ట్ అవుట్ అయినా సరే, ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ అయినా సరే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నౌకరీకి సంబంధించిన జాబ్స్ అయినా సరే ఆ ప్లాట్ఫామ్లో సంబంధించిన లేటెస్ట్గా ఉన్న జాబ్స్ అని మీకు ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అలానే ఈ వీడియోలోకి స్టార్ట్ చేస్తుంటుంటే, ఈ నౌకరీ క్యాంపస్ వల్ల ఆల్ ఇండియా నాక్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఇయర్ లాంచ్ చేస్తారని మీకు ఆల్రెడీ చెప్పాను. మే 24th 25th ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ మెయిన్గా ఎవరికి కండక్ట్ చేస్తారంటే కాలేజీ స్టూడెంట్స్కి. చూడండి, ఇక్కడ ఇది నౌకరీ క్యాంపస్ వెబ్సైట్. దీని యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు గ్రూప్లో డిస్కషన్ కూడా ఇస్తాను. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి, గ్రూప్లో ఇస్తాను చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్ నౌకరీ క్యాంపస్ వెబ్సైట్. సో ఇలా స్క్రోల్ నుంచి చేస్తుంటుంటే మనకి ఇక్కడ నౌకరీ క్యాంపస్ ఆల్ ఇండియా 24th ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది నౌకరీ క్యాంపస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. సో ఈ ఎగ్జామ్ వల్ల మనకి ఈ నౌకరీ క్యాంపస్లో మెయిన్గా అవర్ పార్ట్నర్స్ అంటే ఈ యొక్క నౌకరీ క్యాంపస్ ఎగ్జామ్కి చాలా కంపెనీస్ అన్ని టైఅప్ అయినాయి. ఐసిసిఐ బ్యాంకు, సోన్ టీవీఎస్, సో మెనీ బ్యాంక్ కంపెనీస్ అని ఈ యొక్క ఎగ్జామ్కి టైఅప్ అయినాయి నౌకరీ క్యాంపస్ మీద, నౌకరీ కంపెనీతో. సో ఈ ఎగ్జామ్లో మీరు అటెండ్ అవ్వడం వల్ల మెయిన్గా, సో ఈ ఎగ్జామ్ మెయిన్గా ఏ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అంటే, సో ఎలిజిబిలిటీ వచ్చేసి కరెంట్లీ హూ ఆర్ పర్సూయింగ్ యూజీ ఆర్ పీజీ కోర్సెస్. అంటే ప్రజెంట్గా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే, అంటే 2024 బ్యాచ్ అండ్ 25 బ్యాచ్ అండ్ 26 బ్యాచ్ అండ్ 27, 28, 29 సోన్ ఏ బీకామ్, బీసీఏ, బీఎస్సీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ, బీకామ్, ఎంకామ్, మోర్ సోన్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ యొక్క ఎగ్జామ్కి ఎంట్రన్స్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క ఎగ్జామ్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకవేళ మీ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీ యొక్క ర్యాంక్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క ర్యాంక్ బట్టి నౌకరీ క్యాంపస్ ఉన్న వాళ్ళు పార్ట్నర్షిప్స్ అయిన కంపెనీస్తో మీకు ఆ జాబ్స్ రిఫరెన్స్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. పెయిడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యొక్క టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి చూస్తే, సో ఇక్కడ మనకి 2 కేటగిరీస్గా ఉన్నది. ఫర్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ వచ్చేసి ఐటీ అంటే టెక్నికల్ సైడ్ ఉన్నారు. నాన్ ఇంజనీరింగ్ అంటే నాన్ టెక్నికల్ ఈసీ స్టూడెంట్స్. అయితే ఈసీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ మనకి టైం స్లాట్ ఉంటుంది. 24th కానీ 25th ఎగ్జామ్ ఉంటుంది కదా, మీకు నచ్చిన టైంలో స్లాట్ పెట్టుకుంటారు. 25th ఎగ్జామ్ పెట్టుకున్నారు అనుకో, ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. 60 minutes ఈచ్ క్వశ్చన్కి 1 mark. అవి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఏ యాప్టిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ సమ్ సిలబస్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ సిలబస్ నేర్చుకున్న చాలు. మీకు ఆ సిలబస్ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి యాప్టిట్యూడ్లో మనకి నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్ మీద, టైం, వర్క్, సింపుల్ కాంపోనెంట్స్, రేషియో, యావరేజ్, మిక్సర్స్ అండ్ బూట్, ఈ టాపిక్స్ మీద నేర్చుకుంటే చాలా. యాప్టిట్యూడ్ సిస్టమ్ డైరెక్షన్స్ కానీ, సోన్స్ క్లాక్ గురించి, అంటే ఒక సిస్టర్స్ అలానే బ్లడ్ రిలేషన్స్ మీద కూడా నేర్చుకోవచ్చు. యాప్టిట్యూడ్ మీద ఈ కాన్సెప్ట్స్ మీద మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ డేటా రీజనింగ్ వచ్చేసి మనకి యాజ్ వి నోట్ డేటా సైంటిస్ట్ మీద అంటే అల్గారిథమ్స్ కానీ, బెడ్ రిలేషన్స్ కానీ, కోడింగ్, డీకోడింగ్, పజిల్స్, డైరెక్షన్స్, వెన్యూ డయాగ్రామ్స్, డేటా, ఓకే, బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్స్ మీద. ఆ టేబుల్ ఇస్తారు, ఆ టేబుల్లో సోన్ క్వశ్చన్స్ అడుగుతారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పై చార్ట్, ఆ పై చార్ట్లో క్వశ్చన్ అడుగుతారు, హౌ మచ్ పర్సంటేజ్ అని సోన్ టేబుల్స్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతారు. అలా మనకు ఆప్షన్స్ కూడా ఇస్తారు డేటా రీజనింగ్లో. ఇది ఒక టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి వెర్బల్ ఎబిలిటీ అంటే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ తెలిసింది కదా, అంటే ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచెస్ మీద సోన్ మీద అడుగుతారు. సో అర్థమైంది కదా, వెర్బల్ వచ్చి రీజనింగ్, కాంప్రిజన్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వార్డ్ ఓకే. సో పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఆర్టికల్స్ మీద,
ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, సో అలానే సో వీటి మీద అడుగుతారు. అలానే మనకి నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఈసీ స్టూడెంట్స్ వీళ్ళకైతే జస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ కనెక్ట్ చేస్తారు. స్పీచ్ టెస్ట్ అంటే మనకు ఒక సెంటెన్సెస్ అని అక్కడే ఇస్తారు. ఆ సెంటెన్స్ చదవాలనుకుని లేకపోతే అక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని బట్టి మీరు ఓన్గా కంటెంట్ అనేది రాయాలి. ఎగ్జాక్ట్లీ తెలియదు దాని గురించి. సో యాప్టిట్యూడ్ టెస్ట్ ప్లస్ స్పీచ్ టెస్ట్ అంటే అక్కడ ఒక 2 లైన్స్ ఆ లైన్ మీరు చదివినా చాలు, దాని మీద బేస్ అయింది. సో ఈ యొక్క ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అనేది ఎన్ని రోజులు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ 7 స్టార్ట్ అయింది. ఈ యొక్క ఎప్పుడు ఎండ్ అవుతుందంటే మే 25న 4న 25న ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది 25కి ఎండ్ అయిపోతుంది. సో రిజల్ట్స్ అనేది వచ్చేసి మే 30 రోజున రిలీజ్ చేస్తారు. మనకి ఇంకా 13 డేస్ టైం ఉన్నది. సో ఈ ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ అనేది ఈ ఐఎస్ స్కోర్ ఫస్ట్ పొజిషన్ ఉంటే మీకు 2 lakhs అమౌంట్ వస్తుంది ఫస్ట్ ప్రైజ్కి. అలానే మీ ఒక ర్యాంక్ అనేది సెకండ్ ప్లేస్ నుంచి 10th ప్లేస్ ఉన్న ఈచ్ పర్సన్కి 50,000 వస్తుంది. అలానే మీ ఒక ర్యాంక్ అనేది 11th ప్లేస్ నుంచి 50 ప్లేస్లో మధ్యలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి 5,000 పర్ పర్సన్ వస్తుంది. అలానే మీ ఒక ర్యాంక్ అనేది 51 నుంచి 150 ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి స్క్రాచెస్ వస్తుంది. నోకరీ క్యాంపస్ లైక్ వాటర్ బాటిల్, కాలేజ్ బ్యాగ్, లెటర్ ఆఫ్ రికమెండేషన్, స్క్రాచెస్ అని వస్తాయి. సో ఈ అవకాశం ప్రతి ఒక్క స్టూడెంట్. అలానే టాప్ పర్ఫార్మెన్సెస్ కూడా ఛాన్స్ టు క్రాక్ పెయిడ్ ఇంటర్న్షిప్ విత్ లీడింగ్ బ్రాండ్స్ అంటే టాప్ ఎంఎన్సీ కంపెనీస్తో కూడా మీకు ఇంటర్న్షిప్ వచ్చే అవకాశం కూడా చాలా చాలా ఉంది. అలానే మీ ర్యాంక్ అని చాలా లీస్ట్ ఉన్నా సరే, హైయెస్ట్ పొజిషన్ ఉన్నా సరే, మిడిల్ ఉన్నా సరే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీకు ఒక సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఆ సర్టిఫికేట్స్ కూడా మీ యొక్క రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. ఈ ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కంపెనీ ఈ ఆల్ ఇండియా నాక్ ప్రోగ్రామ్ ఎందుకనేది లాంచ్ చేసి అంటే మనలాంటి స్టూడెంట్స్కి 1 tier 2 tier కాలేజ్ స్టూడెంట్స్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి లైఫ్లో ఏదో ఒక మెమొరబుల్గా గోల్ సాధించాలనే ఇలాంటి టెస్ట్ కనెక్ట్స్. సో ఈ యొక్క టెస్ట్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ యొక్క టెస్ట్ రాయడం వల్ల మీరు ఆన్ క్యాంపస్ కంపెనీస్ కూడా మీరు యాక్సెన్స్ కానీ విప్రో కానీ ఏ కంపెనీ కూడా మీకు మెయిన్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ మీద రన్ అయితే ఇలాంటి బేసిక్గా టెస్ట్ అటెండ్ అయ్యారనుకో మీరు ఈజీగా మీ ఆన్ క్యాంపస్లో కానీ ఆఫ్ క్యాంపస్ కూడా మీకు ఈజీగా యాప్టిట్యూడ్ మీద, వెర్బలిటీ మీద, డేటా రీజనింగ్ మీద కూడా మీకు నాలెడ్జ్ గ్రిప్ అనేది వస్తుంది. మెయిన్గా చూడండి, వై పార్టిసిపేట్ ఆల్ ఇండియా ఎందుకంటే మీరు పార్టిసిపేట్ చేసిన బట్టి మీ యొక్క స్కోర్ ర్యాంక్ అనేది ఆ ర్యాంక్ అనేది మీరు ప్రెజెన్స్ కూడా పెట్టుకోవచ్చు. హెచ్ఎస్ కూడా మీకు దీనివల్ల యూజ్ అవుతుంది. అలానే నెక్స్ట్ మల్టిపుల్ గ్రూప్స్ అంటే హైయెస్ట్ శాలరీ కూడా వచ్చే అవకాశం అంటే కంపెనీస్ కూడా హెచ్ఆర్ రిక్వైర్మెంట్ కూడా సో ఈ యొక్క పర్సన్ ఈ యొక్క నాక్ ఇండియాలో పార్టిసిపేట్ చేశారు, సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో ఈ పర్సన్ ఒక గుడ్ ఐడియా పర్సన్ ఉన్నాడు. సో మీకు ఒక కంపెనీలో కూడా శాలరీ అనేది హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలానే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2024లో 2 lakhs పీపుల్స్ నియర్లీ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. సో ఈ సంవత్సరం అనేది మనకి నియర్లీ 4 lakhs స్టూడెంట్స్ ప్రెసెంట్ రైట్ను రిజిస్ట్రేషన్ అయ్యారు. మీరు కూడా రిజిస్ట్రేషన్ అవ్వండి, ఎగ్జామ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ రాయండి నోకరీ క్యాంపస్ గురించి. సో అర్థమైంది క్లారిటీగా. ఈ ఒక్కసారి మళ్ళీ మీకు క్లియర్గా డిస్క్రిప్షన్ ఒకసారి నేను ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అలానే నోకరీ క్యాంపస్లో ఏమైనా జాబ్ అప్డేట్స్ అయినా లాస్ట్ 24 hours అయినా జాబ్స్ సాఫ్ట్వేర్ కానీ నాన్ టెక్నికల్ జాబ్స్ ఏమైనా సరే మీకు ఒక గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. అలానే మీకు ఏ అప్డేట్స్ ఉన్నా సరే, జాబ్స్ అయినా సరే, స్టూడెంట్స్కి ఏమైనా సరే గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అలానే ఈ యొక్క నోకరీ క్యాంపస్ నాక్ రిజిస్ట్రేషన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కూడా డిస్క్రిప్షన్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్ మీకు ఒక లింక్ అని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వండి. సో డైరెక్ట్గా బ్రీఫ్కి వెళ్తే ఈ యొక్క నోకరీ క్యాంపస్ అనే వాళ్ళు ఈ లింక్ అని మీకు వై అంటే రికగ్నైజ్డ్ రిక్వైర్డ్ అంటే టాప్ ఎంఎన్స్ కంపెనీస్లో మీకు ఇలాంటి అవకాశం వస్తాయి. ఇది చేయడం వల్ల మీకు రెజ్యూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు. అలానే హైయెస్ట్ శాలరీస్ కూడా అయ్యవచ్చు. స్టూడెంట్స్ ఆల్రెడీ చెప్పాక ఫస్ట్ ప్రైజ్కి సోన్ ఈ ప్రైజెస్కి అంటే సర్టిఫికేట్స్ ఆల్ పార్టిసిపేట్ పేడ్. సో ఇంపార్టెంట్ డేస్ ఆల్రెడీ చెప్పాను. 7th ఎగ్జామ్ వచ్చేసి May 25th and 24th బేస్డ్ ఆన్ స్టార్ట్. సో అదానికి ఈ యొక్క డిస్క్రిప్షన్ లింక్ ఈ పీడిఎఫ్ కూడా మీకు ఒక గ్రూప్లో షేర్ చేస్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అవ్వండి. ఇప్పటి నుంచి మీకు డైలీ నాట్ ఓన్లీ మీకు డైలీ ప్రతి ఒక్క రోజు అంటే ఏ యాప్టిట్యూడ్ మీద టెక్నిక్ అది నాన్ ఇంజనీర్కి ఏ టాపిక్స్ నేర్చుకుంటే హై స్కోర్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనేది కూడా డైలీ మీకు ఒక పీడిఎఫ్ లింక్స్ పెడతా ఉంటాను. ఆ పీడిఎఫ్ చూసుకోండి, నేర్చుకోండి. ఇలాంటి అవకాశాన్ని రేర్ కేసెస్ వస్తాయి ఫర్ కాలేజ్ స్టూడెంట్స్కి. అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఇలాంటి అవకాశం రేర్ కేసెస్ వస్తుంది. అర్థమైందా గాయస్? ఈ వీడియోలో మెయిన్గా చెప్పాలనుకున్నాను ఏంటంటే నేను ఈ నోకరీ క్యాంపస్లో ఒక అంబాసిడర్గా వర్క్ చేస్తున్నాను.
సో మీకు ఏ అప్డేట్స్ ఉన్నా సరే నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన సరే కింద మీకు డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో ఈ మెయిన్ నాకు అర్థమైంది కదా, ఈ ప్రతి ఇయర్ మనకి లాంచ్ చేస్తే చాలా కంపెనీస్ టైఅప్ అయినాయి. సో జాబ్స్ కూడా మీరు ఈజీ క్రాక్ అవ్వచ్చు. సో మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి, మీకు వాట్ ఈస్ ఆల్ ఇండియా నాక్. సో ఆల్ ఇండియా ఈజ్ లీడింగ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్. ఇట్ ఈస్ హెల్ప్ ద స్టూడెంట్స్ their skills, winning the prizes and visibility among the required intensive opportunity. Who can participate? Here see all branches 25, 26, 27, 28 and 29 all across branches కూడా అప్లై చేయొచ్చు. Is there any enroll? దీనికైనా మన కాస్ట్ ఏమైనా కట్టాలా అంటే లేదు, నో, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాట్ ఈస్ ద ఫార్మేట్? ఫార్మేట్ ఈజ్ దేర్ ఆర్ 60 minutes మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలానే మన టైం బేస్డ్ అంటే హైయెస్ట్ ఎమ్మటే అంటే ఫాస్ట్ ఎవరు ఆన్సర్స్ పెడతారో విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళకి హైయెస్ట్ లీడర్ బోర్డ్లో పోస్ట్ ఉంటారు. సో కమింగ్ టు ద సిలబస్ క్వాంటిటీ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. ఈ యొక్క దేని మీద అంటే 26 ఎగ్జామ్ ఆల్రెడీ చెప్పారు. ప్రైజెస్ యూనివర్సిటీ కూడా ఆల్రెడీ చూపించాను మీకు. ప్రైజెస్ అండ్ సర్టిఫికేట్స్ ఆల్ ప్రైజెస్ అందరికి వస్తాయి. టాప్ పర్ఫార్మెన్స్ విత్ ఇన్ అంటే మనకు గెలిచిన ప్రతి ఒక్క స్టూడెంట్కి విత్ ఇన్ 60 daysలో మనకి గిఫ్ట్ వాచెస్ కానీ ఏదైనా సరే మనకు బ్యాంక్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తారు. లేకపోతే గుడీస్ కూడా మనకి విత్ ఇన్ 60 days మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. హూ ఆర్ ద విన్నర్ సెలెక్టెడ్ అంటే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా సెలెక్ట్ చేస్తారు. సో మెయిన్గా మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేయాలి ఇలాంటి అవకాశం కోసం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్స్ కలుసుకుందాం. అలానే నెక్స్ట్ మీ ఫ్యూచర్లో నేను నెక్స్ట్ పైథాన్ గురించి, జావా గురించి, వెబ్ డెవలప్మెంట్ గురించి, ప్రాజెక్ట్ సోన్ గురించి ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఫర్దర్గా నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ వీక్ నుంచి కూడా పైథాన్ ఛాలెంజెస్ కానీ, జావా ఛాలెంజెస్ కానీ, సోన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఫస్ట్ ఈ ఛానల్ని, మీకు నెక్స్ట్ అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.